దీంట్లో నిస్సందేహంగా అవి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం. దాన్ని ఎవరు తప్పట్లా. రాయల్ కంపెనీ కావచ్చు, లేకపోతే మన ఐటీ సంబంధించేటువంటి కంపెనీస్ కావచ్చు, ప్రభుత్వం మినిస్టర్స్ కానీ, క్యాబినెట్ కానీ, సీఎం కానీ పెట్టే ఎఫర్ట్స్ని ఎవరు తప్పట్లా. అవి ఎంతవరకు గ్రౌండింగ్ అవి సామాన్య మానవుడికి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ కానీ, బిలో మిడిల్ క్లాస్ కానీ. ఎందుకంటే హైయర్ మిడిల్ క్లాస్ ఏదో రకంగా ప్రభుత్వం మనగలుగుతారు, ఇబ్బంది లేదు వాళ్ళకి. ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా హైయర్ మిడిల్ క్లాస్కి వచ్చే ప్రాబ్లమ్స్ పెద్దగా ఉండవు. కానీ మిడిల్ క్లాసు, ముఖ్యంగా నిరుద్యోగం యువత, అట్లాగే లోయర్ మిడిల్ క్లాసు, అట్లాగే పనిచేసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళకి ఏ రకమైన ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం? ఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం అన్నా ఏం జరుగుతుందని చెప్పంటే పీబీల్స్ ఇస్తున్నారు. సంస్కరణ చేయడం తప్పని ఎవరన్నారు. కానీ ఆ సంస్కరణలకు సంబంధించి కావాల్సిన బడ్జెట్ని సేకరించే విషయంలో ప్రభుత్వం అనేటువంటి సరైనటువంటి ప్రణాళిక ఉంటే ఇవాళ ఇలాంటి స్టేట్మెంట్స్ చెప్పాల్సిన అవసరం ఉండదు. అది ప్రజలకు సంబంధించినటువంటి ఎవరు తప్ప వాళ్ళు కొట్టుకుంటూ సరిపోదు కదా. వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంబంధించి ఆ ప్రభుత్వాన్ని ఎందుకు వదిలించుకున్నారు, ఈ ప్రభుత్వం ఎందుకు తెచ్చుకున్నారని చెప్పంటే ఆ ప్రభుత్వం ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఉన్న విశ్వాసంతో ఈ ప్రభుత్వం తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం ఏ ఆకాంక్షలు నెరవేరుస్తారని చెప్పి ఆశతో వీళ్ళు తీసుకొచ్చారు. వాటిని నెరవేర్చే విషయంలో ఈ 3 ఏళ్లలో వాస్తవాలకు దగ్గరగా ఏం చేశాం, ఎన్ని సంబంధించిన కేవలం ప్రకటన పరిమితమని, ఈ నిజాలకు సంబంధించిన ప్రజలకు తెలుసుకోలేదు అనుకోవడం అని తప్పు. కేవలం మనం మీటింగుల్లోనూ, కలెక్టర్ మీటింగ్లోనూ రివ్యూ చేసుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది తప్పు అని ఎవరు అనరు. కానీ దానికి అనుగుణంగా ఫీల్డ్ లెవెల్లో ప్రతి జిల్లాకు సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. ఏది యాక్షన్ ప్లాన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందని చెప్పండి, కలెక్టర్లకు సంబంధించేటువంటి నేను అబ్జర్వేషన్ పెట్టానని చెప్పంటున్నారు. నువ్వు ఏం పెట్టావు? ప్రతి జిల్లాకు సంబంధించేటువంటి ప్రయారిటీ వైజ్గా ఏం తీసుకోవాలి? ఉదాహరణకి లోయర్ మిడిల్ క్లాస్ ఎంత ఉంది, వాళ్ళ ప్రధాన సమస్యలు ఏమిటి, మిడిల్ క్లాస్ సమస్య ఏమిటి, నిరుద్యోగ సమస్య ఏమిటి, ప్రతి జిల్లా కేటగిరీ పెట్టమనండి. నువ్వు 6 నెలలకు ఒకసారి రివ్యూ పెట్టండి. ఏమైనా కలెక్టర్, ఏమైనా మినిస్టర్ నువ్వు ఏం చేసావని చెప్పేసి 6 నెలలు ఏం చేసి డెవలప్మెంట్ చూడమనండి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పంటే ఈ మినిస్టర్ పని విధానం, ఆ మినిస్టర్ పని విధానం చూస్తున్నాను. నువ్వు మినిస్టర్ పని విధానం కన్నా కూడా చూడాల్సిందని చెప్పంటే ఆయా జిల్లాలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక సమస్యలు ఏమిటి. ఇప్పుడు 75 ఏళ్ళ పాలన జరిగింది, ప్రభుత్వాలన్నీ సంబంధించి పరిపాలించినాయి, ప్రజలు నమ్మకంతో గెలిపించుకున్నారు డెమోక్రసీలో. కానీ సమస్యలు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి కదా.